కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అన్ని వర్గాల వారిని, అన్ని ప్రాంతాల వారిని, అన్ని కులాల వారిని ఏక సమానంగా చూసినటువంటి పార్టీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ, రాజ్యాంగాన్ని పటిష్టపడుతూ మనం దాదాపుగా 47 నుంచి 2014 పరిపాలన సాగిస్తే ఇప్పుడు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని తూట్లుపొడిచే ప్రయత్నం చేస్తూ ఉన్నది. తనకు అనుకూలమైన రాజ్యాంగాన్ని రచించుకోవాలనే కుటిల యత్నం చేస్తూ ఉన్నది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. ప్రజాస్వామ్యంలో కార్పొరేట్ సెక్టర్ని పేషించుకుంటూ పోతే బీద ప్రజానికానికి విపరీతమైన ఆటంకాలు, కష్టాలు వచ్చే పరిస్థితి ఉంది. అందుకే దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విధానం వల్ల ఇన్నేళ్లుగా దేశం ఎంత అభివృద్ధికి నోచుకుందో, ఇవాళ వారి ఫ్యాసిస్ట్ విధానాలు, కార్పొరేట్ సెక్టర్ విధానాల వల్ల దేశంలో బీదవాడు బీదవాడు అవుతా ఉన్నాడు, ధనికుడు ధనికుడు అవుతా ఉన్నాడు. ఇది మంచి పరిణామం కాదనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ